ఒక విచిత్రమైన వాదన. ఏం వాలంటీర్ లేకపోతే డబ్బులు లేరా? ఇంతకుముందు లేవా వ్యవస్థలు? అప్పుడు తీసుకోలేదా? ఎస్ తీసుకున్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అంటే ప్రాక్టికల్గా ఇట్లా మాట్లాడేటటువంటి వాళ్ళకి, మరి ఇలా మాట్లాడే వాళ్ళ అమ్మా నాన్నలు వంట అనేది ఇంట్లో తప్పించి బయట తినేవాళ్ళు కాదే. ప్లస్ అట్లాగే హోటల్కి పోయేది ఉండేది కాదే. అట్లాగే ఆనాడు ప్రతిదీ కూడా రుబ్బురోళ్ళు లేకపోతే తిరగళ్ళు ఇట్లాంటివి పెట్టేవాళ్ళే. మరేం అవి చేసుకోకూడదు? మిక్సీలు ఎందుకు కావాలా? కూలర్లు ఎందుకు కావాలి? ఫ్రిడ్జ్లు ఎందుకు కావాలి? కుండలో నీళ్ళు ఎందుకు తాగల? అలవాటు పడిపోయాం. మరి అలవాటు పడ్డాక వెనక్కి నువ్వు వెళ్ళలేనప్పుడు వాలంటీర్ దగ్గర నుంచి ఇంటికి అలవాటు పడ్డటువంటి వృద్ధుడు ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఆ పని చేయాలి? వికలాంగుడికి ఎందుకు ఆ పని చేయాలి? ఈ వ్యవస్థని మార్చడానికి ఏంటి అవసరం ఉండాలి కదా. ఇదిగో నీ ఇంటికి రావడం వల్ల నీకు నష్టం కలుగుతోంది, అందుకని మేము ఈ వ్యవస్థను చెడగొట్టాం, ఇంకో వ్యవస్థ మళ్ళీ పాత వ్యవస్థ దగ్గరికి వెళ్తున్నాం. పాత వ్యవస్థ బాగుందా? అప్పటికి మళ్ళీ క్యూలలో నుంచునేటువంటి పరిస్థితి బాగుందా? ఇది కదా అసలు పాయింట్. ఆలోచించాల్సిన అంశం కదా.